ఈ క్షణపర్యంతం అనేకమైనటువంటి కైంకర్యాలు పరిపూర్ణమై అంత్యంగా పంచహారతి వేద సమర్పణం ఈ కైంకర్య పరులందరికీ వేద ఆశీర్వచన కార్యక్రమానికి మనం సన్నద్ధమవుతూ ఉన్నాం. మీరందరూ విశిష్టమైనటువంటి సంకల్పంతో హారతి సమర్పణం చేయాలి అని చెప్పని కోరారు. రోజు ఒక్కొక్క విశేషం చెప్పుకుంటూ స్వామికి ఆ కైంకర్యాలను చేస్తూ ఉన్నాం. అయితే 5వ రోజుకి వచ్చాం. హారతి ఎందుకు సమర్పణం చేస్తామో కూడా ఒక్క క్షణం తెలుసుకుని ఆ హారతి సమర్పణం చేద్దాం. మొదటి రోజు స్వామి యొక్క తత్వం ఏమిటి, సిద్ధి అంటే ఏమిటి, దానికి కావలసినటువంటిది ఏమిటి, అదే బుద్ధి అని అట్లా మొదలుగా కలిగి అనేక విషయాలను తెలుసుకున్నాం. భగవంతుణ్ణి మనం ఆరాధన చేసినప్పుడు కేవలం మనం పూజ చేసుకున్నటువంటి మూర్తిగానే మనం భావనం చేస్తే ఆ ఆరాధన పరిపూర్ణం కాదు. ఈ జగత్తు అంతటా అమోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నిహితోస్య జంతోః అని వేదం చెప్తుంది. అణువులో అణువంత అయి బృహద్లోకంలో లోకమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ తత్స్వరూపంగానే మనం ప్రతి మూర్తిని భగవంతుణ్ణి ఆరాధన చేయాలి అని చెప్తుంది వేదం. ఆయన అట్లా ఉంటాడు అని చెప్తుంది. ఎందుకు వేదం చెప్తున్నది అని చెప్తున్నాను. ఇంకా మనకు చాలా ఉన్నాయి కదా. అంటే ఆబాల గోపాల పర్యంతం నిజం అని నమ్మేది వేదమునే. అది తెలిసినవాడా తెలియనివాడా అని అంటే వేదవేత్త వేదాన్ని వేదంగానే స్వీకరిస్తాడు. పిల్లవాడు కూడా ఒక ఆటలో ఏమైనా తేడా వచ్చిందంటే ఏమంటాడు, చెప్పింది ఏమైనా వేదమా అంటాడు. పెద్దలు అంటారు ఆ ఊరిలో ఆ ప్రాంతంలో ఆయన చెప్పింది వేదం అంటారు. అంత నిర్దుష్టమైనది అని వేదానికి వేదభాష్యకారుడైనటువంటి విద్యారణ్యుల వారు అంటారు. భూత భవిష్యత్ వర్తమానములలో సత్యమైనటువంటిది ఏమిటి అంటే అది వేదం అని. ఆ వేదం చెప్తున్నది అట్లా పరమాత్మని ధ్యానం చేయాలి అని. ఆ యొక్క పరమాత్మకి మీరు చూస్తే ఆ పాదాల దగ్గర నుంచి శిరః పర్యంతం ఆ పెద్దని అందుకని నాకు పీట వేశాడు. ఇక్కడ కింద నుంచి పైదాకా స్వామిని దర్శించాలయా, నేను ఎట్లా హారతిస్తాను అని అంటే మొదటి రోజున ఆ పీట ఏర్పాటు చేద్దామండి అని. ఆ సంకల్పంలో ఆపాద మస్తకము స్వామిని దర్శించి హారతి సమర్పణం చేస్తాం. ఏమిటి ఈ హారతి అని అంటే స్వామి ఎట్లా ఉంటాడో ముందర మనం తెలుసుకున్నాం. అణువులో అణువంతా బృహత్ రూపంగా అటువంటి స్వామి మీరందరికీ తెలియాలంటే మీరు ఎప్పుడు రోజు ధ్యానం చేస్తారు. మా రాధమ్మ అయితే చక్కగా విష్ణు సహస్రనామంలో అంటుంది భూపాదో యస్య నాభిర్వేదసుర నీలశ్చంద్ర సూర్యౌ చనేత్రే అని. పరమాత్మ భూలోకం పాదాలుగా, నాభిస్థానం అంటే బొడ్డు దగ్గరికి నడుము దగ్గరికి వచ్చేటప్పటికి అంతరిక్షంలా, శిరోగతమైనటువంటి ద్యులోకంలాగా ఉంటాడట పరమాత్మ. అటువంటి స్వరూపంలోనే వేదం చెప్తుంది. ఆ వేదోక్తమైనటువంటి పరమాత్మ స్వరూపంలోనే మొన్న మనం గణపత్యుపనిషత్ విశేషాలన్నింటినీ కూడా చెప్పుకున్నాం. ఆ గణపత్యుపనిషత్తులో స్వామిని, ఈ పరమాత్మని, గణేశ గణనాథుని మనం అంత పరమాత్మ స్వరూపంలో ధ్యానం చేశాం. అట్లాంటి పరమాత్మకి ఈ పాదాల దగ్గర ఆవృతం చేసేటువంటి హారతి సమర్పణం వలన ఏమవుతుంది అని అంటే భూలోకంలో ఉన్నటువంటి వారందరి శ్రేయస్సులను అనుగ్రహించవలసినదిగా, నాభిస్థానంలో భ్రమణం చేసేటప్పుడు నడుము పైభాగంలో చేస్తున్న సమయంలో అంతరిక్షంలో ఉన్న వారందరి శ్రేయస్సులు కాపాడాల్సిందిగా, ద్యులోకంలో శిరపర్యంతం నేత్రాంతంగా హారతి సమర్పణం చేస్తుంటే ఆ పైన ఆదిత్యుని పైన సూర్యమండలం పైన ఉన్నటువంటి సర్వ జగత్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న వారి శ్రేయస్సులు కడగ చేయాలి అనిగా. అట్లాగా ఈ భూమికి అంతరిక్షానికి ఒక సంబంధం, అంతరిక్షంలోంచి ఆదిత్యునికి ఒక సంబంధం లేదు అనడానికి ఎక్కడా కుదరదు. మన సనాతన ధర్మం చెప్పింది అంటే నిత్యం. అందుకనే సముద్రం నుంచి వర్షం ఎక్కడి నుంచి వస్తుందంటే సముద్రం నుంచి ఆదిత్యుడు నీటిని స్వీకరించి వాటిని అనేకమైనటువంటి విశేషణములు కలగచేసి
వాటిని వర్షిస్తాడు. అందుకని భూలోకానికి, అంతరిక్షానికి, ద్యులోకానికి నిత్య సంబంధం ఉంటుంది. వేటిలో అయినా సరే ఇబ్బంది వస్తే సర్వము ఇబ్బంది పడుతుంది. అటువంటి పరమాత్మ దగ్గరలో ఆయన పాదాల చెంత ఎవరికి దక్కనిటువంటి విశిష్టత ఈ మానవ లోకం, భూలోకంలో ఉన్నటువంటి సర్వజనులది. దీనికి మనం ఎంతో పుణ్యం చేసుకొని, అదృష్టం చేసుకొని ఉండాలి. అంతరిక్షంలో ఎవరైనా దోషం చేశారనుకోండి, ఆ దోష పరిహారం గంధర్వాదులు ఎక్కడ తపస్సు చేయాలి? భూలోకంలోకి వచ్చి చేయాలి. ఏ నైమిషారణ్యంలోనో దండకారణ్యంలోనో. అంతేగాని భూలోకంలో లేనటువంటివి అనుష్ఠానం, స్వామిని సేవించడానికి అవకాశం లేనటువంటిది ఏదీ లేదు. అటువంటి భూలోక వాసులు మీరందరం, మనమందరం ధన్యులం. అటువంటి స్వామికి ఆ పాదాదిగా మనం సమర్పణం చేసేటువంటి హారతి దర్శనం ద్వారా అనంతమైనటువంటి ఐశ్వర్యాలు, భోగభాగ్యాలను పొందాలి అని చెప్పని మొదటగా నాగహారతిని, 2 పంచహారతిని, 3 ఏకాదశాత్మకమైనటువంటి హారతిని, 5 నక్షత్ర హారతిని, ఆ తర్వాత సమర్పణం చేసేటువంటి విరాట్మూర్తికి కర్పూర హారతిని మనం ఆ సమర్పణాన్ని మనం అందరం దర్శించి స్వామి యొక్క కృపని పొంది అనంతమైనటువంటి వేద శబ్దమయమైనటువంటి ఈ హారతి సమర్పణంలో, ఆ వేద వచస్సులలో మీరు ఆనంతం స్వామికి మీ మనస్సుని, వచస్సుని, మీ యొక్క శరణాగతిని సమర్పణం చేస్తూ మీరు ధన్యులై కార్యకర్తలను చరితార్థాన్ని చేయవలసింది అని చెప్పని కోరుతూ, ఈ యొక్క మేము అన్ని చోట్లకి ప్రయత్నం చేయం. ఆ పెద్దనేమన్నాడు మా నాన్నగారి దగ్గరకు వచ్చి, ఇట్లా చేయవలసింది అని చెప్పని కోరగా ఆ యొక్క కైంకర్యానికి ఉద్యుక్తమై వచ్చాం. ఈ 7 రోజులలో 5వ రోజు, రేపు ఎల్లుండి జరిగేటువంటి 7 రోజుల కైంకర్యాలలో ఈ హారతి సమర్పణం, భగవద్దత్త విశేషములు, అనంతరం వేద ఆశీర్వచనాది కార్యక్రమంలో భక్తులందరూ స్వామిని సేవించవలసింది. జీవులో గణేశ మహారాజుకి ఓం త్రీణి త్రీణి వై దేవానాముత్థానే త్రీణి ఛందానో సత్రీణి సమజాని పంచహారతి సమర్పణం స్వామికి చేయబోతూ ఉన్నాం. పంచవా ఏతే మహాయజ్ఞాః పంచదృష్టిరను పంచలోహాః
ఏకాదశ హారతిని సమర్పణం చేస్తున్నాం. ఏకాదశ దశతాలభ్యంతే ఏకాదశాక్షరా విరాట్ అని సర్వజనుల యొక్క శ్రేయస్సుని కాంక్షిస్తూ కృత్తికాది నక్షత్రాధిపతులైనటువంటి వారందరినీ స్తుతిస్తూ స్వామికి విశేషమైన నక్షత్రహారతి సమర్పణం జరగబోతోంది. నవనవోన్మేషంగా జగత్తు ఉండాలని త్రినవాత్మకమైన నక్షత్రహారతి సమర్పణం. ప్రాతకాల ప్రభుది సర్వకార్యములు పరిపూర్ణాన్ని పరిపుష్టిని పొందాలి అని చెప్పని స్వామికి సమర్పణం చేసే పూర్ణ కుంభహారతి సమర్పణం జరుగుతున్నది. తత్ ఆరాధనం ద్వారా ఆ ఆరాధనని పరిపూర్ణాన్ని పొందేట్టుగా ఈ కుంభహారతి సమర్పణం ద్వారా స్వామి అనుగ్రహంతో ఈ నరసరాట్పురి పరిపుష్టిని పొందాలి అని ఆకాంక్ష చేస్తూ పూర్ణ
కర్పూర నీరాజనం దర్శనంలో స్వామి యొక్క దర్శనాన్ని మనం పొందుదాం. ఓం హరియ ప్రజా